జగన్ ప్రభుత్వాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన స్టాలిన్ ఆ పని చేయలే. ఎందుకంటే పక్క రాష్ట్రమే. నవరత్నాల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచిపెట్టాడు. 4.5 లక్షల కోట్లు పంచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటికి సంక్షేమం అందింది. పరిపాలన అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇంటింటికి వాలంటీర్ దగ్గర నుంచి 2000 మందికి సచివాలయం దాకా అన్ని అద్భుతాలు చేశాడు. కానీ నోరు అదుపులో లేని నాయకుల విచ్చలవిడితనాన్ని ఆపలేదు. పైగా సమర్థించాడు. నాకు బీపీలు వచ్చి చేశారు లాంటి సమర్థనలు జరిగినాయి. అదే సందర్భంలో తప్పుడు మాటలు మాట్లాడుతూ హిందుత్వాన్ని దూషించే ద్వేషించే వాళ్ళని కంట్రోల్ చేయాల, అది దెబ్బతీసింది. అదే సందర్భంలో కొంతమంది మీదన కేసులు పెట్టి వేధించడం, ఈ 3 జగన్ ఇంత చేసిన మంచిని ఆ 3 చెడు. అంటే ప్రజలు ప్రభుత్వం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ప్రభుత్వం వల్ల ప్రమాదం అని భావిస్తే అసహించుకుంటారు. అది గమనించాల, పరాకాష్ఠకి చేరింది, ఫలితం దెబ్బతిన్నాడు. అక్కడ జగన్కి ఏమీ లేదు, ఇది పొత్తులు. కానీ స్టాలిన్కి 29 పార్టీల పొత్తు ఉంది. 29 పార్టీల పొత్తుతో అధికారంలోకి వచ్చాడు. కొడుక్కి పాలన అప్పచెప్పాడు. తను ఈ తప్పుడు పనుల్ని, అక్కడ గుళ్ళ మీద దాడుల్ని సమర్థించుకొచ్చాడు. చివరికి దీపాలు పెట్టనీయకుండా చేశాడు. అట్లాగే అహంకారపూరితంగా వ్యవహరించేటటువంటి నాయకుల్ని కంట్రోల్ చేయలేదు. అదేమంటే 10,000 కోట్ల రూపాయలు ఎన్నికలకు ఖర్చు పెట్టాడు. కానీ దారుణంగా ఓటమి పాలయ్యారు. తనే ఓటమి పాలయ్యాడు. ఆ సెకండ్ పరిపాలన అంటే 2 గ్రూపుల పరిపాలన, విచ్చలవిడిగా అవినీతి, ఇవన్నీ కూడా దెబ్బతీసినాయి. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అదే, మనం ముగ్గురితో కలిసి ఉన్నాం కాబట్టి మాకేం ప్రాబ్లం లేదు. అక్కడ 29 మందితో కలిసిన వాళ్ళు ఓడిపోయారు. 60 మందితో కలిసి ఏఐఏడీఎంకే కూటమి ఓడిపోయింది. ఒక్కడే ఉన్నటువంటి విజయ్ గెలిచాడు. ఇక్కడ రేపు పొద్దున ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం చేసేటటువంటిది వేధిద్దాం, మాట్లాడే వాళ్ళని వేధిద్దాం, జర్నలిస్టులు వేధిద్దాం, లేకపోతే కేసులు పెడదాం, దొంగ కేసులు పెడదాం, హింసిద్దాం, అవి చేశాడనే కదా జగన్కి వ్యతిరేకంగా ఓట్లు వచ్చింది. అంతకు 10 చేసి అప్పుడు ఇసుక అమ్మితే ప్రభుత్వానికి డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఇసుక అమ్మకుండా వ్యక్తులు దోచుకుంటున్నారు. మట్టి ఇవన్నీ ఎవడు పట్టించుకోలే అనుకుంటున్నాం. పట్టించుకుంటారనడానికి సాక్ష్యం అక్కడ, పట్టించుకుంటారనడానికి సాక్ష్యం ఇప్పుడు ఇక్కడ ఆలోచించుకోవాల్సింది లేదు. ఇదే ధోరణి కరెక్టు, మన రాష్ట్రం వేరు. ఇంకా అసలు ఇక్కడైతే టీవీలు అక్కడ మీడియా అంతా అతని చేతిలోనే ఉంది కదా, డిఎంకేల చేతిలోనే ఉంది కదా, అయినా సరే మార్పు వచ్చింది కదా. అలాగే డబ్బులు 10,000 కోట్లు ఖర్చు పెట్టాడు స్టాలిన్, 5,000 కోట్లు ఖర్చు పెట్టింది ఏఐఏడీఎంకే, అవలేదే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది డబ్బుతో అయిపోతుంది రాజకీయం అంటే భయం, ప్రజలలో ఒక అసహ్యం, భయాన్ని కలిగించితే ఏం పర్లేదులే అనుకుంటే కట్టర్ల చుట్టూ ఆధారపడితే ప్రమాదం.